Nirima Bindu. I am studying second year MPHW in Nagusman College, Badwe. Today I will discuss about previous question paper, vocational English question paper, previous question paper, second year intermediate. ఇది క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఇస్తారు మనకి, మనం ఎలా రాయాలి. సెక్షన్ మనకి 2 రౌండ్స్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ లో మనలో వచ్చేసి ప్రోజ్ నుంచి ఇస్తారు. ఎనీ 3 క్వశ్చన్స్ లో మనము ఎనీ 2 క్వశ్చన్స్ రాయాలి. దీనికి మనకి ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్, ఫస్ట్ రోమన్ లో 8 మార్క్స్ మనకి. నెక్స్ట్ సెకండ్ రోమన్ లో పోయట్రీ నుంచి ఇస్తారు. దీనికి మనకి 3 క్వశ్చన్స్, తర్వాత దీంట్లో 10 to 15 లైన్స్ లో ఆన్సర్స్ రాస్తే మనకి 8 మార్క్స్. సో టోటల్ సెక్షన్ ఏ లో నుంచి మనకి 16 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి, దీనిలో మనకి ప్యాకేజ్ ఇస్తారు, రాస్తే మనకి 5 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ పై చార్ట్, ఈ పై చార్ట్ కి అనే డయాగ్రామ్ ఇస్తారు. ఈ డయాగ్రామ్ కి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ కి మనం పై చార్ట్ లో చూసి ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే మనకి 4 మార్క్స్ అనేది ఉంటాయి. తర్వాత సెక్షన్ సి, దీనిలో మనకి లెటర్ రైటింగ్ 5th రోమన్ ప్రిన్సిపల్ కి అండ్ ఫ్రెండ్ కి ఇచ్చారు. మనము ఇక్కడ ఫ్రెండ్ కి ఫార్మల్ గానీ ఇన్ఫార్మల్ గా 2 ఇచ్చారు. దీంట్లో మనకి 4 మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకి హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ బేస్ చేసుకొని మనము మ్యాటర్ అనేది లెటర్ రైటింగ్ లో రాయాలి. నెక్స్ట్ 6th రోమన్ డిపాజిట్ ఫామ్, ఇది మనం ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, మనం ఇక్కడ బ్యాంక్ వెళ్ళినప్పుడు డిపాజిట్ చేసే ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఇక్కడ మ్యాటర్ కూడా ఇస్తారు. ఆ మ్యాటర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఫామ్ ఫిల్లింగ్ లో మనకి ఆ నెంబర్స్ బట్టి మనకు ఆన్సర్స్ అనేది అక్కడ అటెంప్ట్ చేయాలి. దీంట్లో మనకి 1 to 10 వరకు డిపాజిట్ ఫామ్, ఇది మనం ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, మనం ఇక్కడ బ్యాంక్ వెళ్ళినప్పుడు డిపాజిట్ చేసే ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఇక్కడ మ్యాటర్ కూడా ఇస్తారు. ఆ మ్యాటర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఫామ్ ఫిల్లింగ్ లో మనకి ఆ నెంబర్స్ బట్టి మనకు ఆన్సర్స్ అనేది అక్కడ అటెంప్ట్ చేయాలి. దీంట్లో మనకి 1 to 10 వరకు క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో మనం ఓన్లీ 8 అటెంప్ట్ చేస్తే మనకి 4 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ అవుతాయి. నెక్స్ట్ సెక్షన్ 3 లో 7th రోమన్, ఇక్కడ మనకి నోట్ మేకింగ్ ఇచ్చారు. దీంట్లో ఒక ప్యాసేజ్ అనేది ఉంటుంది. ఆ ప్యాసేజ్ లో మనము 1 to 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చదివి అది ఏ కరెక్ట్ బిటా అవుతూ రైట్ అనేసి. నెక్స్ట్ మనకి 9th రోమన్ లో అయితే మనకు ఈ మీనింగ్స్ ఈజీగా రాయొచ్చు. సబ్స్క్రైబ్ ద ఛానల్.